ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంది. ఆ మాట చదువుతారు, మీరు వింటారు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. చూడండి, ఈ మాట ఎవరితో చెప్తున్నాడు అనంటే సమాధుల్లో ఉన్న వాళ్ళతో కాదు. వాళ్ళకి ఏం చెప్తాడేంటి? అందుకే గ్రంథకర్త యెషయా చెప్పాడు, మృతులు మృతులే, సజీవులు సజీవులే. సజీవులు ఆయనను ఆరాధిస్తారు, ఆయనను ఆశ్రయిస్తారు, ఆయనను మహిమపరుస్తారు అని గ్రంథకర్త యెషయా చెప్పాడు. వినండి ఈ మాటల్ని. ఈ మాటలు ఎవరికి అనంటే సజీవులమై ఉన్న మనకేనండి. మీరు బ్రతకాలి అనంటే మీరు యెహోవాను ఆశ్రయించాలి అని ఒక ఖచ్చితమైన మాట. అంటే ఆయనను ఆశ్రయించకుండా మీరు బ్రతకలేరు. ఆయనను ఆశ్రయించనిదే మీ బ్రతుకు ముందుకి కొనసాగదు. ప్రియా దేవుని బిడ్డలారా, వినండి. దేవుని వాక్యంలో మనం చదివితే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చి ఉన్నారు అని వాక్యం చెప్తుంది. ప్రతి వ్యక్తి జన్మ కర్మ పాపాలతో ఈ లోకంలో కళ్ళు తెరిచాడండి. ప్రతి వ్యక్తి, దీనికి కులం లేదు, మతం లేదు, పేద ధనిక లేదు, వర్గ భేదమే అసలే లేనే లేదు. నరమలాడుతున్న ప్రతి నరుడు ఒక పాపపు ప్రభుత్వం క్రింద బ్రతుకుతున్నాడు. అర్థమవుతుందా? నరమలాడుతూ సజీవుడిగా ఉన్న ప్రతి మనిషి అదిగో ఆ పాపపు ప్రభుత్వం క్రిందనే అతని జీవితం కొనసాగుతుంది. అయితే ఎలా బ్రతుకుతున్నాడు? ఏ అనుభవాల్లో జీవిస్తున్నాడు అనంటే అతనిలో ఉన్న ఆ జన్మ కర్మ పాపాల వలన అతడు చచ్చిన స్థితిలో ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ చచ్చిన స్థితిలో అంటే నిర్జీవమైన పరిస్థితులలో ఉన్న ఈ మనిషి సజీవుడై నిర్జీవ క్రియలను విడిచి సజీవమైన కార్యములు చేయగలిగిన ఉన్నతమైన ఒక వ్యక్తిత్వాన్ని కలిగిన వాడై ఉండాలి అని అనుకుంటే ఆశ్రయము ఒక్కటే. అదేంటంటే యెహోవాను మీరు ఆశ్రయించాలి. ఆయన కరములు చాచి ఉండగా ఆయన చాచిన నీడకి, చాచిన రెక్కల నీడకి మరి పరిగెత్తుకొని రావాలి. అక్కడ మనకు జీవం కలుగుతుంది. అక్కడ మనకు మన బ్రతకడానికి ఆశ్రయం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడే కానీ బ్రతుకు అనడానికి ఈరోజున అర్థం లేని పరిస్థితులలో మనిషి బ్రతుకుతున్నాడు. బ్రతుకు ఎలా అంటే చచ్చిన పరిస్థితుల్లో, సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక, ఆధ్యాత్మికమైన విలువలు అణగంటిపోయి ఈరోజు మనిషి బ్రతుకుతున్నట్లుగా జీవశవములా బ్రతుకుతున్నాడే కానీ ఆ జీవితంలో ఉండవలసిన రమ్యతని ఈరోజు మనిషి పోగొట్టుకున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, మీరు ఆయన ఆశ్రయించండి, మీరు బ్రతకవలసిన బ్రతుకుతారు. చాలామంది కోపతాపాలలో, కష్ట నష్టాలలో ఉన్నప్పుడు ఏమంటారంటే, ఆ బ్రతుకుతున్నానులే బ్రదర్, బ్రతుకు నాది ఒక బ్రతుకేనా, ఆ బ్రతుకుతున్నానులేండి బ్రతుకు అన్నట్లుగా విసిగిపోతుంటారు. వాస్తవమే, అది వాళ్ళు బ్రతకవలసిన బ్రతుకు కాదు కనుక, అది వాళ్ళు బ్రతకవలసిన జీవితపు విధానం కాదు కనుక, ఏదో ఒక పాపపు కట్లు వాళ్ళని బంధించి ఉన్నందుచేత వాళ్ళు బ్రతకవలసిన బ్రతుకుని పోగొట్టుకున్నారు. బ్రతుకుగా కనిపించట్లేదు. ఈ రాత్రి ఆ పరిస్థితుల్లో మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, మీరు బ్రతకవలసిన బ్రతుకు మీరు బ్రతకాలి. మనిషి బ్రతకవలసిన బ్రతుకు మనిషి బ్రతకాలి. మనిషి పశువులా బ్రతకకూడదు. మనిషి మనిషిలా బ్రతకాలి. మానవ విలువలు కలిగి బ్రతకాలి. మానవత్వాన్ని కలిగి మనిషి మనుగడ కొనసాగించాలి అని అనుకుంటే ఆశ్రయము ఒక్కటే. అదేంటంటే నా ప్రభువు అయిన యేసు క్రీస్తు రెక్కల నీడ మాత్రమే నీకు ఆశ్రయం. ఆమేన్.
మరి ఆయన ఆశ్రయిస్తే ఎలాంటి బ్రతుకుతాం అని అంటే దేవుని వాక్యంలో 1-2 మాటలు చాలా క్లుప్తంగా నేను మీతో చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక చక్కటి మాట రాస్తుందండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు వాళ్ళు తగ్గించబడ్డారు గాని యూదావారు తమ పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత. చూసారండి, యూదావారు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వాళ్ళు జయము కలిగి బ్రతికిరి. జయము కలిగిన వాళ్ళకి చూసారండి, యూదా ప్రజలు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించారట. వింటున్నారా నా ప్రియ ప్రజలారా? ఆయనను ఆశ్రయించినందు చేత వారికి ఎలాంటి బ్రతుకు కలిగింది, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అనంటే వారు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించినందు చేత వాళ్ళు జయము కలిగి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజున మన బ్రతుకుల్లో జయం ఉందండి? వ్యాపారంలో చూస్తే జయం లేదు, కుటుంబంలో చూస్తే జయము లేదు, చేతి పనులలో చూస్తే జయము లేదు, వ్యక్తిగత అనుభవాలలో అపజయం, ఇంకా చెప్పాలంటే అన్ని విధాలుగా మనిషి ఓడిపోయి అపజయాలమయమై కన్నీటి వ్యవస్థలో మునిగిపోయి జీవితాన్ని భారంగా ఈడ్చుకొని పోతున్న బ్రతుకులు ఈ రోజున కోకోలలుగా కనబడుతున్నాయి. ఒక రోజున ఒక ఇంటికి ప్రార్థించడానికి వెళ్తే నేను వస్తానని వాళ్ళు పాపం అనుకోలేదండి. సడన్గా నేను వెళ్ళాను. ఆ రోజున విచిత్రమైన సంగతి చెప్పనా, ఆమె నన్ను చూసి కంగారు పడిపోయింది. అంతలో నన్ను కూర్చొని పెట్టింది. ఆ మాట ఈ మాట మాట్లాడుతున్న అంతలో ఆమె కొడుకుని పిలిచింది. బాబు, రే సామ్యేల్ అంటే ఆ సామ్యేల్ గడు వచ్చాడు. పొట్టోడు ఆడు ఒంటి మీద చొక్కా కూడా లేదు, బొడ్డోడు, కర్రి మొద్దున్నట్టున్నాడు. ఆడొస్తే ఆమె నాకు వినబడకుండా ఆడి చేతికి ఏదో పైసలు ఇచ్చి ఆడిని పంపిందండి. ఆడు వెళ్ళేటప్పుడు అనుకుంటున్నాను నేను, ఈ అమ్మ ఎక్కడికో పంపిస్తుందాన్ని అట్లని. విచిత్రమైన సంగతి చెప్పనా, వాడు అలాగా వెళ్ళొచ్చి ఏమన్నాడంటే నాకు వినబడేటట్లు, మమ్మీ ఆ కోట్లో లేదంట అన్నాడు. మరలా ఆడిని అలా మెడబట్టుకుని దూరంగా తీసుకెళ్ళి ఆ అమ్మ మరలా ఏదో చెప్పి పంపించింది. మరలా ఒక 5 నిమిషాలకు ఆడ తిరిగి వచ్చి మరలా ఏమన్నాడంటే మమ్మీ ఆ కోట్లో కూడా లేదంట అన్నాడు. మరలా ఆ అమ్మ మెడబెట్టుకుని అలా గుంజుకొని తీసుకెళ్ళి మరలా ఏదో చెప్పింది. మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్పనా, ఆడు మరలా 5 నిమిషాల తర్వాత వచ్చి ఏం చేశాడో తెలుసండి, ఆడు చేతిలో ఉన్న 2 రూపాయి బిళ్ళని ఇసురు కొట్టి ఆడు ఏమన్నాడంటే మమ్మీ ఆ కొట్టెత్తేశారు అంటూ పోయాడు. ఇక వాళ్ళ అమ్మకి ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మ ఉన్న సంగతి చెప్తుంది, అన్నయ్య వీడిని ఎక్కడికన్నా పంపించండి. ఈరోజు కొట్టుకే కాదు, వాడికి రూపాయి బిళ్ళ ఇచ్చి అరే బాబు కొట్టుకెళ్ళి కాఫీ పొడి పొట్లం తీసుకురారా అని చెప్పాను అన్నయ్య. 3 కొట్లకు పంపించాను. 3 కొట్లలో ఆ కొట్లు మోతేసుకొని వచ్చాడే కానీ వాడు నేను చెప్పిన పని ఏమైనా సఫలం చేసుకొని వచ్చాడో మీరు చూస్తున్నారు కదా. ఆ తల్లి బాధతో ఒక మాట చెప్పింది, అన్నయ్య వీడి రాతేంటో కానీ వీడిని ఎక్కడికైనా పంపించానంటే పంపించిన పనిని మోతేసుకొని కలకలలాడుతున్న దాన్ని అక్కడే చెడగొట్టుకొని కన్నీళ్లతో వ్యాధితో బాధతో తిరిగి వస్తాడే కానీ పని సఫలం చేసుకొని రాలేడు. వీడి తల రాత, వీడి శాపం అంటది ఆ తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఆలకించండి. ఆడి సంగతే కాదు, ఈ రోజున అనేకుల వ్యక్తిగత జీవితాలలో దేంట్లో జయం లేదు, జీవితంలో జయం లేదు, వ్యాపారాలలో జయం లేదు, వ్యక్తిగత అనుభవాలలో ఈ రోజున ఓటమి పాలై మనిషి పాపపు ఊబిలో కూరుకొని పోతూ ఉండగా వాక్యం అంటుంది, ప్రయాసపడి భారాన్ని మోయించున్న ప్రజలారా, జీవితంలో ఉండవలసిన రమ్యతను పోగొట్టుకొని, జీవితంలో ఉండవలసిన శాంతి సమాధానాలు పోగొట్టుకొని అనేక విధాలుగా వాడిపోతూ ఉన్న ప్రజలారా,
ఇదిగో నా దగ్గరికి రండి, నన్ను సమీపించండి, నేను మీకు బ్రతుకుని ప్రసాదిస్తాను. ఎలాంటి బ్రతుకో తెలుసా? జయము కలిగిన బ్రతుకు అని వాక్యం చెప్తుందండి. చూడండి, ఆ రోజున ఇశ్రాయేలీయులకి యూదా ప్రజలకి ఒక యుద్ధం జరిగిందండి. ఇశ్రాయేలీయుల పక్షంలో 8 లక్షల మంది ఉన్నారు, యూదా ప్రజల చేతిలో 4 లక్షల మంది ఉన్నారు. వింటున్నారా నేను చెప్పే మాట? ఇశ్రాయేలీయుల ప్రజలు 6 గొప్పవాళ్లే, మెజారిటీ పీపుల్. 8 లక్షల మంది వాళ్ళ కాల్పలం ఉంది. కానీ యూదా వాళ్ళ దగ్గర అంతమంది లేరు, మైనారిటీ 4 లక్షల మందే ఉన్నారు. కానీ వాక్యం ఉంటుంది, వీళ్ళు 4 లక్షల మంది అయినా వీరే ఈ 4 లక్షల మందే జయాన్ని పొందారు. ఎందుకంటే వాళ్ళు లోకాన్ని ఆశ్రయించిన వాళ్ళు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. వాళ్ళు లోకాన్ని ఆశ్రయించిన వాళ్ళు కాదు, రాజులను ఆశ్రయించిన వాళ్ళు కాదు, ప్రభుత్వాలను ఆశ్రయించిన వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళకి సహాయం చేసే మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపాలు పట్టుకొని వాళ్ళ దగ్గర చేతులు చాచిన వాళ్ళు కాదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుని సముఖంలో ఆయన శక్తిని ఆశ్రయించినందు చేత ఈ రాత్రి నా ప్రియులారా, మీ చేతికి వచ్చే మీ డబ్బు, మీ సంపాదన కొంచెమే అయి ఉండొచ్చు. మీ కష్టార్జితం, మీకు వచ్చే ఆ కష్టార్జితం అది కొంచెమే అయి ఉండొచ్చు. అయితే ఆ కొంచెములో గనక నీవు సంతృప్తి కలిగి బ్రతకాలి, ఆశీర్వాదాన్ని చవి చూడాలి, ఆశీర్వాదకరమైన మార్గాలలో మీరు బ్రతకాలి అని అనుకుంటే దేవుని వాక్యం ఉంటుంది, మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీకు కలిగిన ప్రతిదానిలో ఒక జయాన్ని మీరు చవి చూడగలుగుతారు. ఓ జయాన్ని మీ వ్యక్తిగత జీవితంలో మీరు ముందు చూడగలుగుతారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆధ్యాత్మికంగా సతికిల పడిపోయి, అర్థమవుతుందండి, ఎప్పుడో రక్షించబడిన నాడు ఎలాగైతే ఉన్నారో ఈనాడికి అదే స్థితిలో పడి, ఇంకా నేను చెప్పాలంటే కొంతమందికి ఆధ్యాత్మికంగా ఏ మాత్రం కూడా ఎదుగుదల ఉండదండి. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఏమండి మేము 67లో రక్షించబడ్డామండి, 78లో బాప్తిస్మం పొందామండి, అసలు ఆ మొట్టమొదటి రోజునే పరిశుద్ధాత్మను పొందుకున్నానండి అని ఎన్నో చెప్తారు. ఎన్నో కలబుల్లి మాటలతో కాలాన్ని గడిపేస్తారు. కానీ ఆ హృదయంలో కనుక తొంగి చూస్తే, వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితంలో కనుక పరీక్షిస్తే ఏ మాత్రం ఎదుగుదల ఉండనే ఉండదండి. ప్రియమైన వారలారా, చూడండి, మీరు దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వాక్యంలో మీరు ఒక మాట చూస్తారు. 26వ అధ్యాయం 5వ వాక్యం అండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించాడు. ఆయనను ఆశ్రయించినందు చేత అతడు ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసి, దేవుడు అతనిని ఏం చేస్తూ వచ్చాడంటండి? అయ్య బాబు, నోళ్ళు తెరిచి మాట్లాడండి. వర్ధిల్ల చేస్తూ వచ్చాడట దేవుడు అతనిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎందుకు అక్కడ సతికిలబడి ఉన్నావు? ఎందుకు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో వృద్ధి కనిపించట్లేదు? నీ ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసపు పరిమాణం ఎందుకు విస్తరించట్లేదు? దాతృత్వపు హృదయం కలిగి దేవుని సముఖంలో ఆశీర్వదించబడడానికి నీ హృదయం ఎందుకు విశాలపరచబడట్లేదు? ఈ రాత్రి నీ అభివృద్ధికి ఉన్న ఆటంకం ఏంటి? నీవు యెహోవాను ఆశ్రయించట్లేదు. సర్వశక్తి కలిగిన దేవుని ఆశ్రయించి ఆయన సముఖంలో గనక నీవు నిలిచిన వాడవైతే ఆయన నీ ప్రతి అక్కర తీరుస్తాడు. నీ ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, పరసంబంధముగా, భూ సంబంధముగా, ప్రతి విధముగా ఆయన నిన్ను వృద్ధి చేస్తాడు, ఎదిగిస్తాడు, ఫలింప చేస్తాడు, వికసింప చేస్తాడు, ప్రకాశింప చేస్తాడు, పరిమళింప చేస్తాడు. జయము లేక కృంగిపోతున్నావా? వృద్ధి లేక నిలిచిపోయి ఉన్నావా? జీవితంలో ఎలాంటి సంతోష సమాధానం లేని పరిస్థితులలో అల్లలాడిపోతున్నావా? అయితే ఈ రాత్రి నీకు ఒక ఆశ్రయం. ఒకవేళ ఎంతవరకు నువ్వు ఏదో చేయాలని ఏదో ప్రయాసపడి ఒకవేళ పరుగులు తీసి అటు పరుగులు తీసి అలసిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మన శక్తి చేత, మన బలం చేత ఏదైనా సాధించాలని శాయశక్తులా పోరాడుతారు. ఆ తర్వాత ఓడిపోయి నవ్వులు పాలైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుని సముఖంలో ఇక దేవుడైనా సహాయం చేయాలని అదిగో దేవుని వైపు కన్నులెత్తుతారు.
నేను అంటాను, నీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు పరుగులు తీస్తూ ఉన్నావేమో, నీవు అలసిపోక మునిపే, లేదా ఇంతవరకు పరుగులు తీసి అలసిపోయి ఉన్నావేమో, నీ అలసటను తీర్చే నా దేవుడు ఈ రాత్రి నీకు సమీపాన నిలిచి ఉన్నాడు. దానికి నీవు చేయవలసిందేంటి? ఏదో నువ్వు కష్టపడినంత తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చేయాలని కాదు, లేకపోతే వ్యయ ప్రయాసలు పడి ఆయన పాదాలకు మొక్కాలని కాదు, మరొకటి కాదు. కానీ ఈ రాత్రి నీవు ఆయనను ఆశ్రయిస్తే, మనుషుల మీద ఉన్న నీ మనస్సుని, అధికారుల మీద ఉన్న నీ మనస్సుని, లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఉన్న నీ మనస్సుని ఆయన వైపు మరలించి, ఆయనను ఆశ్రయించి, ఆయనను నమ్ముకొని, ఆయన దగ్గర ద్రోహిని దోషులకి ఆయన పాద సముఖములో ఆయన సహాయాన్ని కోరుకుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివి కలిగిన జకర్య దినములలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వృద్ధి చేస్తూనే ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఒకరోజు ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. అది ఏంటి, మొదట ఒక మీటింగ్ ముగించుకొని రెండవ మీటింగ్కి ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అది ఇలాగే వేసవి కాలం అండి. వేసవి, భయంకరమైన వేసవి. ఆ రోజున నేను మొదటి మీటింగ్ ముగించుకొని రెండో మీటింగ్కి హడావుడిగా వెళ్ళాను బైక్ మీద. సరే, విచిత్రమైన సంగతి చెప్తాను చూడండి. వాక్యం చెప్పే ముందు కాస్త మంచినీళ్ళు తాగుదామని వెతికితే అక్కడెక్కడ మంచినీళ్ళు లేవండి. మంచినీళ్ళు తాగుదామని అటు ఇటు చూస్తే ఎక్కడ మంచినీళ్ళు లేవు. సరే, ఏం చేద్దామని అటు ఇటు చూస్తే ఆ మీటింగ్ పెట్టించిన వాళ్ళ సంబంధించిన అబ్బాయి అనుకుంటాను, ఆయనంతా దూరంలో కూర్చొని చాలా హుషారుగా ఉన్నాడు. అందరు చప్పట్లేట కొడుతుంటే ఆడు చప్పట్లేట కొట్టట్లేదు, ఆడు చప్పట్లే డిఫరెంట్, అట్లా కొడుతున్నాడు. ఆహా, వీడెవడు బాగా హుషారుగా ఉన్నాడు రా అట్లని వాడిని చూస్తూ ఉన్నాను. వాడు కూడా నన్ను చూశాడు. ఎప్పుడైతే నన్ను చూశాడో వెంటనే వాడిని ఇలా అన్నాను. ఆడొచ్చాడు. ఈ జనం చప్పట్లు కొట్టేవాళ్ళంతా చప్పట్లు కొట్టడం మానేసి ఇక వాడెమ్మడ చూడడం ప్రారంభించారు, వాడి వైపు చూడడం ప్రారంభించారు. మీకు ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగాను. ఏం జరిగిందో తెలుసండి. ఇక వాళ్ళందరూ చూస్తున్నప్పుడు ఇక వాడికి ఇలా చెయ్యెత్తి చూపిస్తే బాగోదని చెప్పి నేను వాడి చెవిలో చెప్పాను, ఒరే బాబు, కాస్త నీళ్ళ దప్పిగ్గా ఉంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోరారా అన్నానండి. వాడికి ఏమర్థమైంది వచ్చిందో, ఒక్క ఊపు ఇట్లా ఊపి పరిగెత్తాడు. ప్రియులారా, విచిత్రమైన సంగతి ఏంటంటే వాడు ఒక ఊపి పరిగెత్తాడే కానీ తీరా చూస్తే వాడు రాలేదండి. ఏంట్రా ఇది ఇంకా రాలేదు, ఏమయ్యాడ్రా అని నేను చూస్తూనే ఉన్నాను. వాడు రాలేదండి. సరే, ఇక్కడ టేబుల్ ఉంది, ఆ టేబుల్ ప్రక్క నుంచి అలాగా ప్రక్కకు తొలగి అలాగా చూస్తే వాడిని ఇక్కడి నుంచి లేచిపోయి అదిగో ఆ చివరి కూర్చొని ఉన్నాడు. వాడే ఆ చివరి కూర్చొని ఏం చేస్తున్నాడు, మరో ఆ పని మీదే ఉన్నాడు. నాకు కోపం వచ్చింది. వెంటనే ఏం చేశాను, ఆ పక్కన ఇంకొకడు ఉన్నాడు, నల్ల సొక్క ఒకటి వేసుకొని, వాడిని పిలిచాను. వాడిని పిలిచేవాడు అన్నాడు, రే ఆ ఎర్ర సొక్క వాడిని ఇట్లా లాక్కురారా, సొక్క పట్టుకు లాక్కురారా అన్నాడు. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎలాంటి వాళ్ళు చూడండి. నేనేది మాటసాలకి అన్నాను, సొక్క పట్టుకు లాక్కురారా అని. ఈ నల్ల సొక్కవాడు పోయి ఆ ఎర్ర సొక్కవాడిని సొక్క పట్టుకొని లాక్కొని వచ్చాడండి. గస 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 ఇడ్చుకొచ్చాడు. ఇదేం కర్మ. సరేలేండి, నాకు కోపంగా ఉంది కదా. ఇక అంతలో వాడిని దగ్గరకు తీసుకొని వస్తే వాడిని మెడ పట్టుకొని వంచి తిట్టాను 4 తిట్లు. బూతులు కాదులేండి. పనికి మాలినోడా, ఎంత చిన్న వయసు రండి ఇది. ఈ చిన్న వయసులో ఇప్పుడే నీకు అంత గర్వం అంటే కాస్త కాళ్ళ మీద ఎదిగితే నీకు పట్టేదానికి పగ్గాలు ఉంటాయంటారా. నువ్వు తెస్తానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని గంతులు వేసుకుంటూ పోయి అక్కడ కూర్చున్నావేంట్రా అని తిడుతున్నాను. మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్తాను. ఈ సంగతి అంతా ఆ కోట పెట్టించిన ఆ ఇంట్లో ఉన్న ముసలమ్మ చూస్తుంది కాబోలు. ఆ అమ్మ నడవలేక అలాగ వచ్చి నా ప్రక్కన నిల్చొని నాతో అంటది చెవిలో, నాయనా వాడితో ఏం ముచ్చట్లు నీకు, ముచ్చట్లండి వాడితో నాకు ముచ్చట్లా, వాడితో ముచ్చట్లు ఆడుకునేంత సమయం నాకుందా, వాడితో ముచ్చట్లాడే వయసు అన్నది. నాకు ఇక కోపం వచ్చి వీడిని వదిలిపెట్టాను, ఈమెను తగులుకున్నాను. ముసలమ్మ మర్యాదగా చెప్తుంది, ఎట్లా కనబడుతున్నాడు నీకు, ముచ్చట్లాడే వాళ్ళ కనబడుతున్నానా, సావుకులా కనబడదు అని గట్టిగా గదివేసరికి ఆ అమ్మ భయపడిపోయి ఆ అమ్మనిది, నాయన అట్లని కాదు కానీ, నువ్వు ముచ్చట్లాడేవాడు అని కాదు కానీ, నేను ఎందుకంటున్నానంటే వాడికి పుట్టినప్పటి నుండి బండ శివుడు మోగయ్యా వాడికి. నిజంగా చెప్తున్నానండి, ఆ ముందే పెటా చంపలేసుకున్నానండి.
ఎందుకంటే వినలేని వాడికి, మాట్లాడలేని వాడికి నా బాధ అంతా ఎంత చెప్తే వాడికి అర్థమైతే వస్తుందండి. మీకు అర్థమైందని నేను చెప్పే మాట మీకు. అరే బాబు నాకు దప్పిక ఉందరా అని చెప్పినా, నా గొంతండి పోతుందరా అని చెప్పినా, అరే సమస్యల వలయాలలో చిక్కుకొని పోయి ఉన్నానని నా బాధ, నా వ్యధ ఎంత వివరిస్తే వాడికి అర్థమైతే వస్తుంది. మాట్లాడలేని వాడికి, చెవులతో వినలేని వాడికి ఎలా అర్థమవుతుంది? నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి సవాలుగా చెప్తున్నాను. నేను ప్రకటించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మనసున్న మహామనిషి, నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడు, నిన్ను క్షుణ్ణంగా చూడగలిగిన వాడు, నీ బాధకు అర్థం పట్టగలిగిన వాడు, నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న ప్రతి ఆవేదనను తీర్చులకు శక్తి కలిగిన సమర్థుడైన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనను ఆశ్రయించిన వారి శ్రమ ఆయనకి తెలుసు. ఆయనను ఆశ్రయించిన వారి యొక్క అపజయం ఏంటో ఆయనకి తెలుసు. ఆయనను ఆశ్రయించిన వారి యొక్క కష్టకాలం ఏంటో, ఏ విషయాలలో నష్టపోయి సతికిలబడి ఉన్నారో ఆయనకి తెలుసు. ఈ రాత్రి నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయనను ఆశ్రయించి ఉన్నట్టుగా ఒప్పేసుకొని, ప్రభువా ఇదిగో నేను మనుషులను నమ్మి మోసపోయాను, మనుషులను నమ్మి ఓడిపోయాను, లోకాన్ని నమ్మి నా ఉలుపలైపోయాను. ఈ రాత్రి నిన్ను ఆశ్రయిస్తున్నాను నాయన. ఇదిగో నా బిడ్డల జీవితం నీవే మెరుగు చేయాలి. ఇదిగో నా వ్యాపారాన్ని నీవే మెరుగు చేయాలి. నా ఆధ్యాత్మికమైన జీవితాన్ని నీవే వృద్ధి చేయాలి. నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయం లేదని నీవు ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను ఆశ్రయించిన వాడు ఎలా బ్రతుకుతాడు? జయము కలిగి వృద్ధి నొందుతూ బ్రతుకుతాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. జయము కలిగి బ్రతుకుతావు, వృద్ధి కలిగి బ్రతుకుతావు. మరో చిన్న మాట కూడా నన్ను చెప్పనివ్వండి. అదేంటంటే, చదవండి దేవుని వాక్యంలో మరొక మాట. అదేంటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో హనోకును గురించి వ్రాసిన మాట చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 11వ వాక్యం. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండునట్లు వినండి, అతడు కొనుపోబడ్డాడు. మరణాన్ని చూడలేదు ఆయన. దేనిని బట్టి అనంటే, విశ్వాసమును బట్టి మరణమును చూడకుండా ఆయన కొనుపోబడ్డాడు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. దేవునికి ఇష్టడై బ్రతికాడట. ఎలా బ్రతికాడండి? నోళ్ళు తెరిచి గట్టిగా మాట్లాడండి నాతో. ఎలా బ్రతికాడండి? ఇష్టడై. ఆయనను ఆశ్రయించిన ప్రతి వాడు ఎలా బ్రతుకుతాడు అనంటే, దేవునికి ఇష్టడై బ్రతుకుతాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. ఈ రాత్రి మన బ్రతుకుని గురించి మనం చెప్పుకోవాలన్నా, నేను మిమ్మల్ని విమర్శించాల్సిన అవసరం లేదు, మీరు నన్ను విమర్శించవలసిన అవసరం లేదు. మిమ్మల్ని, నన్ను, మనందరినీ విమర్శించగలిగిన జీవవాక్యం మన చేతిలో ఉంది. చప్పట్లు కొట్టండి ప్రభువుకి గట్టిగాను, గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. జీవవాక్యం అది అబద్ధమాడని అర్థం అండి. అబద్ధమాడని అర్థం సత్యవాక్యం, జీవవాక్యం అది. ఈ రాత్రి మన బ్రతుకుని ఈ అబద్ధమాడని అర్థము ఎదుట పరీక్షించుకుంటే, ప్రియులారా, మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామండి. మనకిష్టమైన వాళ్ళకి ఇష్టంగా ఉండాలని, మనల్ని ప్రేమించే వారికి ఇష్టలుగా బ్రతకాలని, మనల్ని మెచ్చుకునే, మనల్ని పొగిడే, మనల్ని గణపరిచే వారికి మనం ఇష్టలుగా బ్రతకాలని వ్యయ ప్రయాసలు పడుతుంటాం. మనలో ఇంచుమించుగా 70-80 పాళ్ళు. మీ యొక్క హృదయ అభిలాషలు నేను చెప్పాలని అనుకుంటే ఇంచుమించుగా 70-80 పాళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే, వారికి ఇష్టమైన వాళ్ళు ఎలా ఇష్టపడతారో అలా బ్రతుకుతారు. వాళ్ళని ప్రేమించే వాళ్ళకి ఇష్టంగా బ్రతకాలని. కొంతమంది అవనస్తులను అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఏమండి మా మమ్మీ డాడీ ఇష్టమండి. ఏం బ్రదర్ బాప్తిసం అందుకు పోయావా?
పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తిసం పొందుకుంటే, యవనుడా నీ యవన కాలమందు నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవడం నీకు ఆశీర్వాదం కదా. యవన కాలమందు ఆయన కాడిని మోయడం నీకు ఆశీర్వాదకరం కదా. మరి బాప్తిసం పొందో ఏమంటారు తెలుసండి? ఏమండి మా ఆయన అడిగి అప్పుడు చెప్తానండి. అవా మీకు ఒక మాట చెప్తాను, చెప్పనా వద్దా? నోళ్ళు తెరవండి, చెప్పనా? సరే. ఒక రోజున ఒక అమ్మ మన పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, ఏమండి పాస్టర్ గారు అండి, యేసన్న గారు మన చర్చికి ఎప్పుడు వస్తాడు అని అడిగిందంట. ఇప్పుడు కాదులే, అప్పుడు సంగతి. ఇప్పుడు ఏడొస్తాడు యేసన్న గారు పరలోకంలో ఉంటే? అప్పుడు సంగతి. ఏమండి పాస్టర్ గారు అండి, యేసన్న గారు మన చర్చికి ఎప్పుడు? ఏమ్మా అంత ఆశ కలిగింది నీకు అంటే? ఏం లేదండి, బాప్తిసం తీసుకుంటే యేసన్న గారు చేతుల మీదుగా తీసుకుందామని అని. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడట, భలే కోరికొచ్చింది కదమ్మా నీకు, రాక రాక అన్నగారు మన చర్చికి రావాలంటే మరి ఎప్పుడు వస్తాడో తెలీదు, అన్నకి బాగా బిజీ కదా, అన్న స్వార్థ పని నిమిత్తం ఆయన తిరుగుతుంటాడు కదా, మరి మన చర్చికి వచ్చి రావాలంటే ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, మరి ప్రార్థన చేద్దాంలేండి అన్నాడట. మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పనా? అది ఏంటో కానీ ఆ 2వ నెలలో యేసన్న గారే ఫోన్ చేసి ఆ పాస్టర్ గారికి, పాస్టర్ గారు అండి రేపు ఆదివారం ఆరాధనకి నేను వస్తున్నానండి అన్నాడట యేసన్న గారు. ఇక ఆ పాస్టర్ గారు మురిసిపోయాడు. అంతలో ఆ 2వ రోజు ఆ వారంలో యేసన్న గారు 2 నెలల్లో 2వ వారంలో యేసన్న గారు ఆ సంఘానికి వెళ్ళాడట. ఆయన కూడా పబ్లిసిటీ చేసుకొని అందరిని పోగేసుకుంటే ఇక జనం చర్చి నిండుగా వచ్చేసారంటండి. ఇక యేసన్న గారు వస్తున్నారంటే అందరికి ఆశే కదా. ఇక చర్చి నిండుగా జనం వచ్చేసారు. ఇక వాక్యం చెప్తూ యేసన్న గారు చూడండి, ఆయనకు ప్రేరేపణ వచ్చి, మీలో ఎవరైనా బాప్తిసాలు పొందాలనుకుంటే నేను ఈ ఆరాధన అయిపోయిన తర్వాత బాప్తిసాలు ఇస్తాను, మీరు బాప్తిసం పొందొచ్చు అని అన్నాడట. ఇక యేసన్న ఈ పాస్టర్ గారికి నిజంగా ఆనందం అయిపోయిందండి. ఇదేంటి, ఆ అమ్మ పోయిన నెలలోనే యేసన్న గారు మన చర్చికి ఎప్పుడు వస్తారని అని అడిగింది. అది కూడా యేసన్న గారి చేతుల మీదుగా బాప్తిసం పొందాలని అనింది. దేవుడు ఆ అమ్మ ఆశను ఎరిగాడేమో, దేవుడు ఆమె హృదయాన్ని అభిలాషను చూశాడేమో, ఆమె కొరకే ఈ తరుణాన్ని ప్రభు ఇచ్చాడేమో అని అనుకుంటున్నాడంటే వెనక కూర్చొని. సరే ఆరాధన అయిపోయింది. యేసన్న గారు బాప్తిసాలు ఇస్తానని ఆ మందిరంలోనే బాప్తిసాలు తొట్టుంటే, ఆ బాప్తిసాల తొట్టులకు బాప్తిసంకి అని వెళ్తుంటే ఈ పాస్టర్ గారు ఆమెను వెతుకుతున్నాడంట. ఆ అమ్మ ఎట్ట పోయింది, ఆ అమ్మ ఒక 2 నెలల క్రితం అట్లా అడిగింది కదా అనుకుని వెతుకుతున్నంతలో ఆ అమ్మ ఉంది. అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి పాస్టర్ గారు, ఏమ్మా ఏంటమ్మా నువ్వు అట్లా ఆశపడ్డావు, దేవుడు నీ హృదయ వాంఛని తీర్చాడమ్మా, నువ్వు అడిగవలేదో యేసన్న గారు మన మందిరానికి వచ్చాడు, నువ్వు ఆశించవలేదో బాప్తిసాల కార్యక్రమం కూడా అన్నకై అన్నే అనౌన్స్మెంట్ చేశాడు, గొప్ప ఆశీర్వాదం అమ్మ, ఏంటి ఇంకా నిల్చున్న త్వరగా వెళ్ళా అన్నాడట. అప్పుడు ఆ అమ్మ నిందంట, ఏమండి పాస్టర్ గారండి, ఆశించిన సంగతి మాత్రం వాస్తవమే, కోరుకున్న సంగతి మాత్రం నిజమే, కానీ ఇప్పుడు మా ఆయన లేడు కదండి. మీ ఆయన లేడా? ఏంటమ్మా ఇంత మంచి తరుణాన్ని వదిలిపెడతావు నువ్వు? మీ ఆయన ఏమైనా విగ్రహారాధికుడు కాదు కదా, మీ ఆయన కూడా మందిరానికి వచ్చేవాడే కదా, మీ ఆయన కండక్టర్ పాపం డ్యూటీకి వెళ్ళాడు. ఆయన అయ్యా నేను బాప్తిసం పొందాను యేసన్న గారు వచ్చాడని చెప్తే ఆయన కాదన్నాడు కదా, మరలా ఇప్పుడు మీ ఆయనకు చెప్పేది కాదండి పాస్టర్ గారు అండి, మా ఆయనతో చెప్పి నేను మా ఆయన ఇద్దరం ఒకేసారి దిగుతామండి. ఏంది దిగేదే? మేమిద్దరం ఒకేసారి పాస్టర్ గారు చెప్పాడంటమ్మా, నిజంగా చెప్తున్నానమ్మా, ఇది దేవుడు నీకు ఇచ్చిన తరుణం, నువ్వు ఆశపడ్డావో లేదో దేవుడి సమయాన్ని సమకూర్చాడు, నీ కొరకు యేసన్న గారిని తీసుకొచ్చాడు, దైవ సేవకులు తీసుకొని వచ్చాడు, ఈ తరుణాన్ని నీకు ప్రసాదించాడు, ఈ సమయాన్ని పోగొట్టుకున్నావో నీకు ఆశీర్వాదం కాదమ్మా అట్లంటే ఆమె అనిందంట, ఏమండి పాస్టర్ గారు అండి, ఒకవేళ ఇప్పుడు కాకపోతే గుడారాల పండుగలు తీసుకుంటారండి, మెట్టుకు మాత్రం మా ఆయనతో చెప్పి నేను మా ఆయన ఇద్దరం ఒకేసారి దిగుతామండి. ఇక ఆ పాస్టర్ గారు అనుకున్నాడట, బలవంతాన్ని దీయించేది కాదు కదా బాప్తిసం, బలవంతాన గొంతు పట్టుకుని నొక్కి నీళ్ళలో దోసేది కాదు కదా బాప్తిసం. ఆమె ఇష్టపడకపోతే మనం ఏం చేస్తాం, నీ ఇష్టం తల్లి అయిపోయి. ఇక ఆమె కూడా పెద్ద స్పందన ఏమి లేదు, అయిపోయి. మీకు విచిత్రమైన సంగతి చెప్తాను, ఒక 4 వారాలు 5 వారాలు అయిందంటండి. ఒకరోజు పాస్టర్ గారు బైబిల్ చదువుకుంటున్నా ఉన్నంతలో ఫోన్ మోగింది. ఎవరు ఇప్పుడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారని ఫోన్ లిఫ్ట్ చేస్తే అటువైపు నుంచి ఒక చిన్న బిడ్డ ఏడుస్తున్నాడు. అంకులో 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 అని రే ఎవడరా నువ్వు అంటే వాడు చెప్పాడు, అంకులో నేను పలానా. ఏమైంది ఏడుస్తున్నావు? అంకులో మా అమ్మకి ఏంటో బాగోలేకుండా వచ్చేసింది, కింద దొర్లాడుతూ ఉంది, చచ్చిపోతారంటుంది, అంకులో నువ్వు రాండి అంకులో అని ఏడుస్తున్నాడట. ఓయమ్మో ఏమైందో ఏంటో అని హడావుడిగా పాస్టర్ గారు బైక్ వేసుకుని అక్కడికి వెళితే అప్పటికే ఆ ఇంటి నిండా జనం ఉన్నారు, ఆడాళ్ళు. మన వాళ్ళకి ఇంత జరిగితే చాలు కదా,
మహిళా మండలి డోక్రా గ్రూప్ వాళ్ళకి. ఎంత జరిగితే చాలు కదా, మొత్తం ఏమి కాకులు కదా, కావ్ 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 అన్నట్టు పోగైపోతారు కదా. ఆ ఇంటి నిండా జనం ఉన్నారట. ఈ పిల్లాడు పాస్టర్ గారు వస్తాడని రోడ్డు మీద కాసుకొని ఉన్నాడట. పాస్టర్ గారిని చూడగానే ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ పోయి, అంకులు అంకులు మా అమ్మ చచ్చిపోతుంది అంకులు, రండి అంకులు అని ఏడుస్తుంటే, అరే ఏం కాదులే ఉండరా, నేను వస్తున్నానులే, ప్రార్థన చేస్తున్నానులే అని వాడిని సమాయించుకొని ఇంట్లోకి వెళితే ఇంటి నిండా జనం ఉన్నారు. అంతలో ఎవరు అన్నారట, అమ్మో పాస్టర్ గారు వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడని. ఎప్పుడైతే పాస్టర్ గారు వచ్చాడు అని అంటున్నారో ఆమె అంటుందంట, ఆమె ఓయమ్మా మళ్ళీ పాస్టర్ గారు వచ్చాడే తల్లా, ఇంకా ఆయన వచ్చాడంటే హాస్పిటల్ కూడా పోనీడే తల్లా, నన్ను ఎత్తండి అంటుందట. అదే సమయానికి పాస్టర్ గారు ఇంట్లో అడుగు పెట్టాడు. ఆయన విన్నాడు, బాగా విన్నాడు. ఏ మాట, ఓయమ్మా ఇంకేముంది తల్లా, ఆ పాస్టర్ గారు వచ్చాడా, ఆయన వచ్చాడంటే ఇంక హాస్పిటల్ కూడా వెళ్ళేదనుకుండదే తల్లా, నన్ను ఎత్తండి అని ఏడుస్తున్నాడు. వెంటనే పాస్టర్ గారు ఆయన తక్కువ అయినాడు కాదు, ఆయన అన్నాడట, అమ్మా నేను నీకేమి ఇబ్బంది కలుగు చేయలేమ్మా అని కొంచెం పక్క జరగండమ్మా అని వెళ్తే ఆమె అంటుందట, అయ్యా పాస్టర్ గారండి నీకు కాళ్ళు పట్టుకుంటానయ్యా, నేను బతకలేనయ్యా, అయ్యా నా బిడ్డలు బజారు పాలు అయిపోతారయ్యా, అయ్యా మా ఆయన ఒంటరోడు అయిపోతాడయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నన్ను తీసుకెళ్ళండి అయ్యా, నన్ను ఎత్తుకండి అయ్యా, నన్ను తీసుకెళ్ళండి హాస్పిటల్కి అయ్యా, నేను పడలేకపోతున్నాను అయ్యే బాగా అని గొక్క పెట్టుకోకుండా అరుస్తుందంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, అమ్మ బాధపడకు, కంగారు పడకు, మీ ఆయన వస్తాడు, మీ ఆయన వచ్చిన తర్వాత మీ ఆయన నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళండి అమ్మ హాస్పిటల్కి. మీకు అర్థమైంది కదా, అది కంగారు పడబోకమ్మా, కేకలేయబోకమ్మా, ఎందుకట్లా అరుస్తున్నా, వద్దు నేను ఫోన్ చేస్తా, మీ ఆయన వస్తాడు, కండక్టర్ కదా వస్తాడు, మీ ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఆమంటదట, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యా, ఆడు దుంప దగ్గర వాడు ఎప్పుడు వస్తాడు, వాడు ఎప్పుడు కొత్తాడు నాయన, వాడు వచ్చి లేపలే చేస్తారా అయ్యా, ఆడినాలి మక్కలరది అంటాడు. పాస్టర్ గారు అన్నాడట, అమ్మ ఏంటమ్మా భర్తని వాడు అంటామంటే, అయ్యా నా ప్రాణం పోతుంటే ఇంక వాడేంటి అయ్యా ఈడేంటి అయ్యా అంటుందంటాడు. చూసారండి, శరీరానికి కలిగే బాధకేమో భర్త లేడు, గిర్త లేడు, కొడుకు లేడు, గిడుకు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఎత్తండే అంటుంది. అదే ఆత్మ నిత్య నరకాగ్నికి దిగజారిపోతుంది అంటుంటే సాకులు చెప్పడం చూడండి, అర్థమవుతుందా? మా ఆయనకి చెప్పలేదు, మా ఆయన ఇష్టపడాలి, నాకు మా ఆయన ఇష్టం నాకు తెలియాలి, ఆయనకి ఇష్టంగానే నడవాలి అంటే ఆమె భర్తకి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని నెరవేర్చడం. ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళలో చాలామంది ఈరోజు ఎలాంటి బ్రతుకుతున్నారో తెలుసా, వాళ్ళని ప్రేమించే వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చడం. ఉమ్మాయి మీ అమ్మ మీ నాయనేమో టీచర్ ఉద్యోగం చాలే, టీచర్ ఉద్యోగం చదువమ్మా అంటుంటే, నువ్వేంది డాక్టర్ చదువుతాను బైపీసీ తీసుకుంటాను అంటున్నావంట అంటే, ఆ పిల్ల అంటుంది పొట్టిది కర్రిది, మా బాయ్ ఫ్రెండ్ తీసుకోమన్నాడా. ఎవరు తీసుకోమన్నాడంట? మా బాయ్ ఫ్రెండ్ తీసుకోమన్నాడు, బైపీసీ, ఆడు కూడా బైపీసీలో ఇద్దరు కలిసి బైపీసీ అవుతారు. ఇక ఓమాయి పొట్టిదనా కర్రిదనా ఇద్దరు కలిసి బైపీసీ. ఇక నీకెందుకు అమ్మాయి అంటే, మా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు నన్ను ప్రేమించేవాడు కనుక ఆడిష్టం నేను చేస్తా, పోతావు నరకానికి నాన్ స్టాప్ బస్సులో. నా ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు నిన్ను ప్రేమించే వారి ఇష్టాన్ని నెరవేర్చావు, ఆప్తుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చావు, మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు. అందుకని జీవితంలో విశ్వాసపూరితమైన విజయం కలగక అణగాటిపోతూ ఉన్నావు. ఈ రాత్రి హానోక్ ఎలాంటి వాడో బైబిల్ చెప్తుంది. అతడు ఎలాగ బ్రతికాడో తెలుసా, మనుషుల ఇష్టాలను నెరవేర్చుకుంటూ కాదు, తన ఇష్టాన్ని తనని నెరవేర్చుకుంటూ కాదు. లేఖనాల్లో ఒక వ్యక్తిని గురించి వ్రాయబడి ఉంది. అది మీరు లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వాక్యంలో చూస్తారండి. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వాక్యం. అందుకు అబ్రహాము అబ్బా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు ఎవరికి ఇష్టమైనట్టు అంటండి, నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి అంటే అర్థం ఏంటి? నీ ఇష్టం, ఏది తినాలంటే అది తినడం, ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరగడం, ఏది అనుభవించాలంటే అది అనుభవించడం, ఏది చేయాలనుకుంటే అది చేసి ముగించడం నీ ఇష్టం. ఆయన గురించి మీరు లేఖనాల్లో చదివితే ఏం రాస్తుందో తెలుసా? ఓదా రంగు వస్త్రాలు వేసుకొని, అర్థమవుతుందా? సమృద్ధి, ఇష్టానుసారమైన తిండి. మీకు ఒక చిన్న మాట చెప్పి
ముగించడానికి ముందుకెళ్తాను. అదేంటంటే అక్కడే ఇంకొకడు ఉన్నాడు, పేదవాడు. అతగాడు ఎవరో తెలుసండి? తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నవాడు కాదు. ఒళ్ళు గొల్లైపోతున్నా, శరీరం కుళ్ళిపోతున్నా, పేదరికం అతనిని బాధిస్తున్నా, లోకం అతనిని విరుచూపులు చూస్తున్నా, అతని ఇష్టాన్ని అతను నెరవేర్చుకున్నవాడు కాదు. ఏమండి, బాగా బ్రతకాలని, నలుగురికి పెట్టే పరిస్థితుల్లో ఉండాలని ఎవరికి ఉన్నదండి ఆశ? అట్లని అడ్డదారులు దొక్కాడా? దొడ్డుదారుల్లో వెళ్ళాడా? తన ఇష్టాన్ని నెరవేర్చుకొని ఆ పేదరికంలో నుంచి బయటపడాలని, ఆ దరిద్రతల నుంచి బయటకు రావాలని, సంపూర్ణ స్థితికి ఎదగాలని అతని ఇష్టానుసారంగా బ్రతికాడా? బ్రతకలేదు. కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, పవిత్రతలో నిలిచి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం ప్రారంభించాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మును ఆనుకొని విశ్రాంతిలో ఉన్నాడు. అదిగది మీరు ప్రభువుకి ఇష్టంగా మీరు బ్రతికితే నిత్య విశ్రాంతిని పొందుతారండి. ఆయనను గనక మీరు ఆశ్రయిస్తే, ఆయనకు మీరు ఇష్టలుగా బ్రతికితే, ఆయనను ఆశ్రయించినందు చేత మిమ్మల్ని ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా చేసి నిత్య విశ్రాంతిని ఆయన మీకు ప్రసాదిస్తారు. మీ బ్రతికి ఎలా ఉంటుందంటే, పేదరికంలో ఉన్నా కూడా, ఆనాటికి రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా ఉన్నా కూడా విశ్రాంతిగా బ్రతుకుతారండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను అనకూడదు, కానీ కొంతమందికి చేతి నిండా డబ్బు ఉంటుంది, ఇంటి నిండా జనం ఉంటారు, ఒంటి నిండా బంగారు ఉంటుంది, ఇంకా కోట్లు సూట్ కేసులు ఎక్కి తొక్కి నొక్కి ఇక రాత్రుల్లో బెడ్ లైట్ వేసుకొని లెక్క పెట్టుకుంటూ ఉంటారు. కానీ అదేంటో కానీ ఇంత ఉన్నా కూడా వాళ్ళకి విశ్రాంతి కానీ, నెమ్మది కానీ, నిమ్మళత్వం కానీ మచ్చుకైనా ఉండదండి. ఈయన ఉద్యోగం చేస్తాడు, ఆమె ఉద్యోగం చేస్తుంది. ఈయన ఒక 80,000 రూపాయలు చేస్తాడు, ఆమె ఒక 30,000 రూపాయలు చేస్తుంది. ఈమె 30,000 రూపాయలు, ఆయన 80,000 రూపాయలు తీసుకుని వచ్చిన ఆ కుటుంబంలో శాంతి సమాధానం కానీ, విశ్రాంతి కానీ మచ్చుక కూడా కనబడదండి. అదేంటో కానీ ఆ కలవరాలు, ఆ జబ్బులు, ఆ యొక్క గొడవలు, ఆ మనస్పర్ధలు, అది నరకంలాగా కనబడుతుందండి. ఈ రాత్రి మీ కుటుంబం ఎలా ఉందో నాకు తెలియదు. అయితే దేవుని వాక్యం ఎదుట మీరు నిలబడితే మీ స్థితి మీకు అర్థమవుతుంది. విశ్రాంతిగా బ్రతకగలుగుతున్నారండి, నెమ్మదిగా బ్రతకగలుగుతున్నారండి. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తూ విశ్రాంతిగా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండగలుగుతున్నారా? లేకపోతే ఏదో తెలియని చికాకు, ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని గొడవలు, అర్థమవుతుందా? ఏదో తెలియని కలవరాలు, అర్థం కాని ఏడ్పులు. ఒక ఇంటికి యేసన్న గారు ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. వెళితే ఆ అమ్మ చాట్లో బియ్యం వేసుకుని ఆ బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ కూర్చుందంట. యేసన్న గారు వెళ్ళగానే చూశాడంట. ఆమెని చూస్తే ఆ ముఖంలోనే ఏదో ఒక కలవరం. ముఖం ఎండకపోయి, జీవకళ లేదు, ముఖం ఎండకపోయి, ముఖమంతా ఎండిపోయినట్లుగా ఆమెలో ఆ దైవ సంబంధమైన కళ కనిపించట్లేదు. అప్పుడు అడిగాడట యేసన్న గారు, ఏంటమ్మా, ఏంటో నువ్వు చికాకుల్లో ఉన్నట్టున్నావు, ఏదో బాధలో నలిగిపోతున్నట్లుగా ఉన్నావు, ఏమైందమ్మా నీకు అన్నాడట. ఆ మాట యేసన్న గారి నోట్లో ఉండగానే ఆ అమ్మ తడుముకోకుండా చెప్పిందట, ఏమండి యేసన్న గారండి, నాకు 3 వారాల నుంచి తెలియని దుఃఖం నన్ను వేధించేస్తుందండి, నేను నిమ్మలంగా ఉండలేకపోతున్నానండి, నేను కలవరాలో బ్రతుకుతున్నానండి అని ఏడ్చేసిందట. వెంటనే యేసన్న గారు హవాకైపోయి, ఏంటమ్మా నీకు వచ్చిన కష్టం ఏంటి? అయినా 3 వారాల నుంచి ఇంత వ్యధ చెందకపోతే ఒక మాట నాతో చెప్తే ప్రార్థన చేస్తాను కదా. విచిత్రమైన ప్రాబ్లం, విచిత్రమైన సమస్య. ఆమె చెప్పిందట, ఏం లేదండి యేసన్న గారండి, 3 వారాల నుంచి నాకు ఒకటే దిగులండి. ఏం దిగులమ్మా? ఏమండి యేసన్న గారండి, మా ఆయన చచ్చిపోతే ఈ 2 పిల్లలు నన్ను చూస్తారంటండి, ఈ 2 పిల్లలు నన్ను చాగుతారా, ఈ 2 బిడ్డలను బాగా చూస్తారా అంటండి అని ఏడుస్తుందట. యేసన్న గారికి కాళ్ళు చేతులు చల్లగైపోయినాయంటండి. అయ్యి బాబోయ్, ఆయన అతనికి ఏమైంది, ఏం జబ్బు వచ్చింది, అయినా సడన్గా ఈమెకి ఈ కాలంలో ఈ ఏడుపు ఎందుకు అని యేసన్న గారు ఆమెను ఓదార్చి, అమ్మా నేను చెప్పే మాట విను,
ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆ బ్రదర్ని, మీ ఆయన్ని? డాక్టర్లు ఏం చెప్పారు? ఏంటంటమ్మా ప్రాబ్లం ఏంటంటమ్మా? ఈయన ధోరణి ఈయంది, ఆమె ధోరణి అది కాదు. ఆమె అంటుందట, ఆయనకి ఏమీ లేదండి యేసన్న గారు, గుండ్రాయిలాగా ఉన్నాడండి. మరి గుండ్రాయిలాగా ఉన్నాడు ఎందుకు చస్తాడే తల్లే? గుండ్రాయిలాగుండే మరి ఆయన చేస్తే ఈ ఇద్దరు పిల్లలను సాగుతారా అని నువ్వు అంటుంటివి, ఎందుకు చేస్తాడు? ఆమె అంటుందట, అదేనండి నాకు అర్థం కాలేదండి, ఆయన చేస్తే ఈ ఇద్దరు పిల్లలను సాగుతారా? కాదమ్మా, ఎందుకు అదేనండి నాకు అర్థం కావట్లేదండి, ఆయన చేస్తే. ఓహో, ఇదేదో మతలాభం ఉన్నట్టుంది, గుర్తుపట్టేస్తాడు యేసన్న గారు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదేంటి? ఇక వెంటనే యేసన్న గారు, అమ్మా ఆగు, నేను ఒక మాట చెప్తాను. చెప్పండి యేసన్న గారు, నువ్వు చెప్తే నేను ఎందుకు అన్న చెప్పు. చెప్తానే ఉండే తల్లి, చెప్తానండి. ఆయన చస్తే ఈ ఇద్దరు బిడ్డలని నువ్వు సాగుతారా అని నీ కలవరం. నేను ఒక మాట చెప్తా, నువ్వు చచ్చేవనుకో ఈ ఇద్దరు బిడ్డలు ఆయన చూసుకోగలడా అన్నాడట. ఆమె అంటుందట, ఆ మాట అనబాకండి అండి యేసన్న గారు అండి, నాకు అట్లాంటి ఆలోచన రావట్లే. ఎట్లాంటి ఆలోచన వస్తుంది? ఎంతసేపటికి ఆయన చస్తే ఆయన చస్తే ఆయన చస్తే. యేసన్న గారు అన్నాడట, నువ్వు చస్తే అరే ఆ మాట అనబాకండి యేసన్న గారు అండి. చూసారండి, వెంటనే యేసన్న గారు గుర్తుపెట్టి, దా ఇట్రా, దమ్మా దగ్గరికి రా, దగ్గరికి రా, ఇక్కడ ఉంటాలండి, ఇక్కడ ఉండదు కాదు, దగ్గర రా, పర్వాలేదు రా, దగ్గరికి రా, మోకరించి, అక్కడ మోకరించి. అర్థమైపోద్ది కదండి. ఇప్పుడు గేదె తోకెత్తితే అర్థమైపోద్ది కదా పేడేస్తుందని. ఎప్పుడైతే ఈ ఆలోచనలు అనిందో అప్పుడు అర్థమైపోయింది యేసన్న గారు, రా దగ్గరికి రా. ఆ మనిషి దగ్గర కూడా రావట్లేదు, రా దగ్గరికి రా, మోకరించాడు, మోకరించి. అంతేనా అంటావా అనిందట. అంతగాక ఇంతగా ఎంత పనికి మాలిందన్న ఈ మోకళి. ఎంతసేపటికి ఆడు చేస్తానంటావు సైతాన ఈ మోకళి. పొగులు పొద్దుష్టం పోయి పని చేసుకుని వచ్చి కష్టపడి నేను పెంచుతుంటే కడుపారా దీని చాట్లో బియ్యం వేసుకొని ఆడు చేస్తాడు మోకాళి వేసిందంటే మోకాడు. యేసన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని అలా నెత్తి మెచ్చి పెట్టి పెట్టకమునిపే ఎర్రి కాకేసి బొక్క బోర్లు పడిందంటండి మనిషి. పడ్డ మనిషి ఈ ముక్కు నేలకు తగిలేటట్లు పాము బాగినట్టుగా పాగుతుందంట. అప్పుడు పట్టుకున్నాడు యేసన్న గారు, జుట్టు పట్టుకుని పైకి పెట 4 వేసి, సైతన ఏం పెట్టావు పెట్టికి నువ్వు అంటే ఆ దెయ్యం చెప్తుందంట, అయ్యో యేసన్న గారు కొట్టబాకండి దెబ్బ తగులుతుంది. దెయ్యాన్ని కూడా దెబ్బ. అయ్యో యేసన్న గారు కొట్టబాకండి చెప్తాను. అవి చెప్పు, ఏం పెట్టావు? ఏం పెట్టలే, దిగులు పెట్టా. ఏమని దిగులు పెట్టావు? అదే దీని మొగుడు సస్తాడా లేదా, సస్తే ఆ ఇద్దరు బిడ్డలు దీన్ని పెంచుతారా లేదా అని దిగులు పెట్టా. అప్పుడు యేసన్న గారు 2 పెట్ట సైతన రక్షణ పొందిన బిడ్డ, దేవుని మందినికి వచ్చే బిడ్డను ఎందుకు పట్టుకున్నావు, ఎందుకు వచ్చాను అంటే ఆ దెయ్యం అంటుందట, అయ్యో యేసన్న గారు రక్షణ పొందిన బిడ్డ, చర్చికి వచ్చే బిడ్డ అంటున్నావు. దీన్ని ఎప్పుడు పట్టానంటే రాత్రి 2 గంటలకి టీవీ పెట్టుకుని సినిమా చూస్తుంది. ఇది సినిమా చూసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రాత్రి 2 గంటలకి సినిమా పెట్టుకుని సినిమా చూస్తుంది. ఆ సినిమాలో ఇది అట్లాగే ఆడు చచ్చాడు. ఆ ఇద్దరు బిడ్డలు ఆ అమ్మని చూసుకోకపోతే ఆ అమ్మ బతుకు బస్టాండ్ పాలయ్యింది. అప్పుడు పెట్టే దిగులు చూసారా? కమ్మగా కూర్చొని జొల్లు కాచుకుంటూ సినిమాల చుట్టూ తిరుగుతూ సినిమాల ముందు కూర్చొని చూస్తున్నారే. మీరు అనుకుంటున్నారు సరదాగా చూస్తామని. సరదాగా కాదు, ఆ దురాత్మ శక్తులు మీ హృదయాలలో కుంపటి పెడతాయి. మీ హృదయాలలో ఆవేదన కలిగించి మీ జీవితాల్ని విస్తీర్ణం చేస్తున్న సంగతి మీరు గుర్తించాలి. ఏదో సరదాగా చేస్తున్నాను, ఏదో సరదాగా చూస్తున్నాను కాదు కాదు. నా ప్రియమైన సహోదరులారా చూడండి, నీ బ్రతుకు దినములలో నీవు ఎలా బ్రతికావు? నీకు ఇష్టానుసారంగా బ్రతికావు. సరదాల కోసం పరిగెత్తావు, ఊపిరాడని తిండి తిన్నావు, ఓదా రంగు వస్త్రాలు వేసుకున్నావు, పదవుల కొరకు పోరాడావు, సింహాసనాల కొరకు పరుగులు తీసావు, లోకములు ఘనమైన పేర్ల కొరకై ఎన్ని పాడు పనులు చేయాలో అన్ని పాడు పనులు చేశావు నీకు ఇష్టం వచ్చినట్లు. కానీ ఆ పేదవాడున్నాడే, ఆ పేదవాడు లోకంలో ఏమీ ఆశించలేదు, లోకంలో ఏమీ కోరుకోలేదు. దేవునికి నేను ఇష్టడనై బ్రతకాలి, ఈ శరీరం కుళ్ళిపోయినా పర్లేదు,
ఇదిగో ఈ నరము లేని నాలుక కలిగిన మనుషులు ఎలా మాట్లాడుకున్నా నాకు అనవసరం, నా దేవునికి నేను ఇష్టడుగా బ్రతకాలి. ఇదిగో ఈ రంగులు మార్చే ఈ లోకం నన్ను పేదవాడిగా ఎలా నిందించినా పర్లేదు, నేను నా దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. ప్రియులరా, అతడు ఎక్కడున్నాడంటే నిత్య విశ్రాంతిలో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగిన మాట ఒకటే, మీరు యెహోవాను ఆశ్రయిస్తే ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారు. ఆయనకి ఇష్టలుగా మీరు బ్రతికితే నిత్య విశ్రాంతి మీ వెన్ను వెంట నడుస్తుంది. మీ పేదరికంలోనైనా బలహీనతలలోనైనా ఈ లోకంలో బ్రతికినన్ని నాళ్ళు ఈ లోకంలోనే కాదు, ఆ లోకానికి మహిమైశ్వర్యంలోనికి లేక పునాదులు కలిగిన పట్టణానికి మనం వెళ్ళినా ఆనాడు కూడా ఒక విశ్రాంతి, ప్రశాంతత, విశ్రాంతి మనని ఆవరిస్తుంది. ఈ రాత్రి అలాంటి విశ్రాంతినిచ్చి దేవునిని ఆశ్రయిస్తావా, లేకపోతే లోకాన్ని ఆశ్రయించావనుకో, అదొక వాక్యం ఉంటుంది, అగ్ని గంధకములతో మండు గుండం, అందులో విశ్రాంతి ఉండదు. పండ్లు కొరుకుట, ఏడ్చుట, ఓ పెడబొబ్బులు, ఆవేదన, అది తరగని అగ్ని, ఆరని అగ్ని. అందులోనికి వెళితే నీ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. దేని కొరకు నీవు పరుగులు తీస్తావు, దేనిని ఆశ్రయిస్తావు? లోకాన్ని ఆశ్రయించి అదిగో మండే అగ్నిగుండంలోనికి వెళతావా, ఆయనను ఆశ్రయించి విశ్రాంతిలోకి వెళతావా? ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పరీక్షించుకోవాలి. నేను 3 మాటలు నేను మీతో చెప్పాను. అదేంటంటే, మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీకు జయం కలుగుతుంది. మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీకు వృద్ధి కలుగుతుంది. మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీరు ఆయనకి ఇష్టడై బ్రతుకుతారు. ఆయనకి ఇష్టడైన వారికి విశ్రాంతిని ప్రభు ప్రసాదిస్తాడు. ఈ రాత్రి మీకు అలాంటివి కావాలనుకుంటే మనుషుల మీద, లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద ఉన్న మనస్సుని ఆయన వైపు కేంద్రీకరించాలి, ఆయన వైపు తిరపాలి. మీరు ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయం కోరి, ఆయనను ఆశ్రయించి, ఆయనను నమ్ముకొని నువ్వు చేయవలసినంతే. నీవు బడబాగ్ని జ్వాలలోకి వెళ్ళినా అక్కడ విశ్రాంతిగా బ్రతికేటట్లు నా దేవుడు అక్కడ నిన్ను వృద్ధి చేసి ఆశీర్వదిస్తాడు. అవునండి, అలసి సొలసి సొక్కిపోయి సమస్యలిపోయి ఇక జీవితం మీద విరక్తి కలిగి తెల్లవారుతూ ఉండగా వాళ్ళు వలలు కడుక్కుంటున్నప్పుడు ప్రభు వెళ్ళి అన్నాడు, అలసిపోయిన వారులారా ఇప్పుడు వల వేయండి అన్నాడు. అది ఎలాగ పడుతుందండి? రాత్రంతా మేము శ్రమ పడ్డాం, మాకు ఎక్కడ చేపలు పడతాయో, ఏ టైంలో చేపలు పడతాయో, ఏ పూట ఏ స్థలంలో ఎలాంటి చేపలు ఉంటాయో మాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎలాగ పడతాయి? ఏ పిచ్చోడా, ఇంతవరకు మీ శక్తి మీద ఆశ్రయించారు, మీ శక్తిని ఆశ్రయించారు, ఇప్పుడు నన్ను ఆశ్రయించారు, వల వేయండి అన్నాడు. వల వేస్తే పట్టజాలని ఆశీర్వాదం కలిగింది. ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగింది ఒకటే, అదేంటంటే ఆయనను ఆశ్రయించండి. ఆయన మరో మలుపు త్రిప్పి నీ జీవితాన్ని మధురముగా మారుస్తాడు. ఆమేన్. ఆయనను ఆశ్రయించండి, మీకు జయము కలుగుతుంది. ఆయనను ఆశ్రయించండి, మీకు విశ్రాంతి కలుగుతుంది. ఆయనను ఆశ్రయించండి, ఆయన మిమ్మల్ని నూతనమైన మార్గాలలో సాక్షిగా నిలబెడతాడు. ఇక మనుషులను ఆశ్రయించడం ఎందుకు? ఇక రాజులను ఆశ్రయించడం ఎందుకు? ఇక లోకాన్ని ఆశ్రయించడం ఎందుకు? ఈ రాత్రి ప్రభు సన్నిధిలో శిరస్సు వంచండి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. లేచి నిలిచిన వాళ్ళు ఒక్కసారి, ప్రభువా ఈ రాత్రి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను. ఈ రాత్రి నేను మనుషులను ఆశ్రయించి అలసిపోయిన నా బ్రతుకుని నీ చేతులకు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అందరూ మీ హృదయములు తెరిచి, పెదాలతో కాదు, తలల వంచి కళ్ళు మోయండి. మీ హృదయం తెరచి ప్రభుతో మాట్లాడండి. మనుషులతో ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికో నువ్వు విన్నపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి ప్రభువే నీ ఎదుట ఉన్నాడు. ప్రభుని సరసన అన్ని ప్రక్కన ఉన్నాడు. ప్రభువుతో నీతో మాట్లాడడానికి ఆయన సంసిద్ధుడై ఇదిగో ఇంతవరకు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఇది నీవు మాట్లాడవలసిన విషయం, ఇది సమయం, ఇది నీవు ప్రభుతో ముచ్చటించవలసిన సమయం. ఇది ఎవరు అటు ఇటు కదలకండి. 2 నిమిషాలు ప్రభుతో మాట్లాడండి. నాయనా, ఇంతవరకు మనుషులను ఆశ్రయించి ఓడిపోయాను, వాడిపోయాను, పడిపోయాను, జారిపోయాను. మనుషులను ఆశ్రయించి ఇంతవరకు నా బ్రతుకు తల్లకిందులైపోయింది నాయన.
ఊహించని పరిణామాలలో నా జీవితం సతికిలబడింది. నేను ఆశించింది ఒకటైతే జరుగుతున్నది మరొకటి. నేను వెళుతున్న మార్గం నేను ఆశించింది ఒకటైతే అదిగో వెళుతున్న ప్రతి మార్గం అది మూయబడుతూ వస్తుంది. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఈ రాత్రి చక్కటి దివ్యమైన వాక్కులతో దేవుడు మనల్ని పలకరిస్తూ వచ్చారు. నన్ను మీరు ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. ఇప్పటి వరకు మనుషులను ఆశ్రయించి, ధనాన్ని ఆశ్రయించి, బలాన్ని ఆశ్రయించి నష్టపోయి జీవితంలో సమస్తాన్ని కోల్పోయి నిరాశ నేడులో నిలిచి ఉన్న నీకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించే దివ్యమైన వాక్కులతో దేవుడు నిన్ను పలకరిస్తూ వచ్చారు. ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు నీవు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఎవరి వైపు నీ చేతులు ఎత్తి ఉన్నావు? ఎవరి వైపు నీ హస్తములు చాచి ఉన్నావు? ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతూ వచ్చారు. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నవారులారా, మీరు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. మీరు దేవుని ఆశ్రయించగలిగితే ఈ రాత్రి ఓ అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. మీరు నన్ను ఆశ్రయించండి, మీరు జయాన్ని పొందుతారు. ఇప్పటి వరకు దేవుని ఆశ్రయించక అపజయాలు పాలయ్యావు. ఒకవైపు వ్యాపారంలోను, మరొక వైపు కుటుంబ విషయంలోను, ఒకవైపు పిల్లల విషయంలోను, మరొక వైపు ఉద్యోగ విషయంలోను అనేక విషయాల్లో నష్టాలు పాలయ్యావు. జయము లేక అపజయాల మధ్యలో నడిచి జీవిస్తూ ఉన్నావు. ఈ రాత్రి ప్రభువు నేను కోరుకుంటూ ఉన్నాడు, భుజము తట్టి బలపరుస్తూ ఉన్నాడు. నీవు నన్ను ఆశ్రయించగలిగితే నీకు జయము కలుగుద్ది. ఇప్పటి వరకు అపజయాల మధ్య నిలిచి ఉన్న వారులారా, ఈ రాత్రి ఆయన నీవు ఆశ్రయించగలిగితే ఆయన కోరుకుంటూ ఉన్నాడు, నీకు జయాన్ని కలగజేస్తానని. అపజయ మధ్యలో జీవిస్తూ ఉన్నావు, అపజయ మధ్యలో అడుగులు వేసావు, అపజయ వైపే నీ ప్రయాణం ఇంతవరకు సాగింది. ఈ రాత్రి ఈ సభల ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన కోరుకుంటూ ఉన్నాడు, నీకు జయాన్ని కలగజేయాలని కోరుకున్న దేవుడు ఈ సభలు ఏర్పాటు చేసి ఈ సభలకు మిమ్మల్ని పిలిపించి జయాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు ఏ విషయంలో అపజయాలు పాలయ్యావు, ఏ విషయంలో కన్నీళ్లు కార్చావు, ఏ విషయంలో దిగులు పడ్డావు? ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూడలేదు, యూదా వారు మాత్రమే దేవుని ఆశ్రయించారు. అందుకే వారు జయాన్ని పొందారు. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు. ఆయన కోరుకుంటూ ఉన్నాడు, నేను జయాన్ని అనుగ్రహించాలని, జయాన్ని కలగజేయాలని ఆశపడుచు ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించు. అపజయాల మధ్యలో ఇప్పటి వరకు కూరుకుపోయి ఉన్నావు. నాకు ఎవరు తోడు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నా జీవితం ఇంతే, ఇలాగే ముగిసిపోవాలి, ఇలాగే నేను చనిపోవాలని అనేక సందర్భాలు ఆలోచించావు. ఈ రాత్రి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు, నీకు జయాన్ని కలగజేయాలని. ఆయన మరొక మాట మాట్లాడుతూ వచ్చారు, నేను వర్ధిల్లింప చేస్తాను అని. దేవుని ఆశ్రయించగలిగితే ఈ రాత్రి వర్ధిల్లింప చేస్తానని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక వాగ్దానపూర్వక సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వర్ధిల్లలేక పేదరిక మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, శాపం మధ్య నిలిచి ఉన్నావు. వర్ధిల్లాలని ప్రయాసపడ్డావు, వర్ధిల్లాలని కోరుకున్నావు, వర్ధిల్లాలని రకరకాల ప్రయత్నాలు చేశావు. వర్ధిల్లలేక, నిరసనలేక, ఇది నా శాపం, ఇది నా తలరాత, ఇది నా కర్మని నిలిచి ఉండి అలాగే ఉండిపోయావు. ఈ రాత్రి దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఆయన ఆశపడుతూ ఉన్నాడు, నేను నిన్ను వర్ధిల్లింప చేస్తాను. ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని బట్టి పీడిస్తున్న ప్రతి శాపాన్ని తొలగించబోతూ ఉన్నాను, దరిద్రతను నిర్మూలపరచబోతూ ఉన్నాను. నీ శాపాన్ని తొలగించి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నిలబెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆనాడు మన పితరులు దేవుని ఆశ్రయించారు. ఒక్కసారి ఆలోచించు. ఈ రోజున పేదరికంలో నిలిచి ఉన్నావు, కష్టాలలో నిలిచి ఉన్నావు, అనేక సమస్యలు నిలిచి ఉన్నావు. ఎంత సంపాదించినా సరే చిరు సంచులు వేస్తున్నట్లుగా నీ జీవితం కొనసాగుతుంది. దాని కారణం ఒకటే, నీవు దేవుని ఆశ్రయించలేదు,
మనుషులు ఆశ్రయిస్తున్నావు, బలాన్ని ఆశ్రయిస్తున్నావు, కానీ ఈ రాత్రి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఆయన ఆశ్రయించు, నిన్ను వర్తిలింప చేస్తానని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వర్తిలింప చేసే దేవుడు, నీ శాపాలు తొలగించే దేవుడు, నీ కష్టాలు తొలగించే దేవుడు, నీ దరిద్రత నీకు ఆశ్చర్యకర మార్గాలలో నడిపించే దేవుడు ఈ రాత్రి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించు. అయ్యా, ఇప్పటి వరకు నేను మనుషులు ఆశ్రయించి మోసపోయాను, మనుషులు ఆశ్రయించి పేదరికాన్ని తెచ్చుకున్నాను, మనుషులు ఆశ్రయించి అపజయాల మధ్యలో కొనసాగుతూ వచ్చాను. ఈ రాత్రి ప్రభువా, నీ సేవకుల నోటిలో నుంచి మీరు మాట్లాడిన ఓ ఉన్నతమైన దివ్యమైన వాక్కుల కొరకే మీకు స్తోత్రం. అయ్యా, మీరు నన్ను బలపరచండి, దేవునికి ఇష్టలుగా మార్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీవు దేవునితో ఆయన ఆశ్రయించగలిగితే దేవునికి ఇష్టలుగా మార్చబడతావు. ఇష్టలుగా మార్చబడితే దేవుడు నిత్యత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. విశ్రాంతిని కలగజేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక్క క్షణం నీ రెండు హస్తములు దేవుని వైపు ఎత్తు. అయ్యా, యేసయ్యా, నీవు లేకపోతే బ్రతకలేనయ్యా, నీవు లేకపోతే జీవించలేనయ్యా, నీవు లేకపోతే నడవలేనయ్యా, నీవు లేకపోతే జయించలేనయ్యా, నీవు లేకపోతే వర్తిల్లలేనయ్యా, నీవు లేకపోతే నా జీవితం శూన్యమేనయ్యా. యేసయ్య అంటూ ఆయన వైపు చేతుల పైకి ఒక్క క్షణం ప్రార్థన చేసుకో. ఆయన అంటూ ఉన్నాడు, దేవునికి ఇష్టలుగా మార్చబడు. లోకానికి ఇష్టలుగా మార్చబడ్డావా? లోకాన్ని ప్రేమించావా? లోకానికి ఇష్టలుగా మార్చబడ్డావా? లోకం నీకు ఏమీ చేయలేదు. ఈ రాత్రి ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఆయన ఆశపడుతూ ఉన్నాడు, నీవు దేవునికి ఇష్టంగా బిడ్డగా మార్చబడు. ఎంతకాలం లోకానికి పాపానికి ఇష్టంగా మార్చబడతావు? ఎంతకాలం సాతానికి ఇష్టంగా మార్చబడతావు? వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడను నా వేదనలో వెదకితిని. వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని. శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై, దీనుడనై, దీనుడనై నా వేదనలో
ఆశ్రయించి తిని యేసయ్యా 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 ఓదార్చు విసుగందక నీ కృపలో నా ప్రభువా నా ప్రభువా నా ప్రభువా నా వేదనలో వెదకితిని. అందరు మీ చేతులు అలాగే పైకెత్తి ప్రభు చేతికి అప్పగించండి. కృపా సత్య సంపూర్ణుడా, ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలను మీ బాహు చాపి మీ నిండు హృదయంతో నీ ప్రజలను ఆశీర్వదించి మీ బలమైన ఆత్మను పంపి మీ బిడల హృదయాలను తృప్తిపరచి నీ ప్రజలను మీరు స్పర్శించి ఈ రాత్రిని ప్రజలను దీవించి మీరు ఘనపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు నీ స్వకీయ సాంపాద్యం నీకు ప్రతిరూపాలుగా నిలిచి సంఘాలలో స్తంభాలుగా, సమాజములో సాక్షిగా, వింతగా మీ ప్రేమకు ప్రతినిధులుగా నిలిచి ప్రజ్వలిల్లునట్లుగా సహాయం చేయండి. ఈ ఆవరణములో నిలిచి ఎంతమంది నీ వైపు మనసును త్రిప్పి ఉన్నారో వారి మీద మీ దృష్టి నిలిపి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. అందరం చెప్దాం ఆమెన్, ఆమెన్. అందరం చెప్దామండి ఆమెన్.